హాయ్ అండి. నేను మీ రమేష్ని, అదే ఫెయిల్యూర్ రమేష్ని. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకేనండి. ఎపిసోడ్ రివ్యూకి వెళ్దామండి. ఎపిసోడ్ 14 అండి. ఫ్రైడే అయిన ఎపిసోడ్ చూపించారు. హైలైట్స్ ఏంటంటే చూద్దాం. ఇందులో బర్నీ గారు సుమన్ గారు డిస్కషన్ చేసుకుంటున్నారు. నా గేమ్ ప్లాన్ వాళ్ళకి తెలియట్లేదండి. నాకు దానివల్ల నేను నామినేషన్లో కూడా పేర్లు మార్చేసాను. యాక్చువల్గా నేను మనీష్ని చేస్తాను అనుకున్నారు. నేను అందుగా వాళ్ళు చేయకుండా వేరే వాళ్ళు చేశాను. నేను నా గేమ్ ఆడడం మొదలు పెడితే వీళ్ళు తట్టుకోలేరండి అని బర్నీ అయినా కానీ నేను ఇది అవ్వలేదు. మనీష్ డైరెక్ట్గా నన్ను స్నేక్ అన్నాడు. అయినా సరే వాళ్ళిద్దరిని నామినేట్ చేయకుండా గేమ్ ప్లాన్ అయితే మార్చినప్పుడే వాళ్ళు తెలుసుకోలేకపోతున్నాను నేను ఆడే గేమ్ని. అందుకే వాళ్ళు మొత్తం ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు నా మీద అని మనం చెప్పడం జరిగింది. ఫ్లోరా గారు డిస్కస్ చేసుకున్నారు. నేను హౌస్లో వాళ్ళ రూమ్లో ఉన్నా కానీ పడుకోలేకపోతున్నాను. ఒక టెనెన్స్ రూమ్లోకి వచ్చింది కదా, ఇక్కడే నాకు హ్యాపీ అని తను చెప్పడం జరిగింది. అన్నిళ్ళు వెజిటేబుల్స్ కట్ చేస్తున్నారు కిచెన్. యాక్చువల్గా కిచెన్ డ్యూటీ అయితే సంజన గారికి ఇచ్చారు. ఎమ్మెల్యేలు వచ్చి వెజిటేబుల్ కట్ చేస్తున్నాను, పవన్ పెద్ద ఇష్యూ చేసేస్తున్నారు దాన్ని. సంజన గారితో మేడం మీరు కుకింగ్ డిపార్ట్మెంట్ నుండి అందరినీ వాడుకుంటున్నారు, అందరూ వచ్చి ఇన్వాల్వ్ అయిపోతున్నారు ఇందులోని, మీకు ఇచ్చారు మీరే చేయాలి. అప్పుడు సంజన గారు చెప్పడం జరిగింది, బాబు నేను జస్ట్ అసిస్టెంట్కి చెప్తున్నాను అంతే, నాకు ఎలాగొచ్చి నేను అలాగే కుక్ చేస్తాను, నచ్చితే చేయించుకోవాలి లేకపోతే లేదు. ఇక్కడి నుంచి ఏంటి మన పవన్ గారు కెప్టెన్ అయ్యారు కదా, కెప్టెన్ అయ్యారని మనవాడు వాయిస్ రీచ్ చేస్తున్నాడు. అక్కడ రీతి గారు వచ్చి మా సజెషన్స్ చెప్తున్నారు. పవన్ తన కెప్టెన్సీని ఎలా యూజ్ చేయాలో చూపిస్తున్నారు. మరి అదే సంజన గారు కెప్టెన్సీ ఉన్నప్పుడు చెప్పినప్పుడు ఎవరు చేశారండి? ఇల్లు ఓనర్స్. ఆ ప్రియా గారు శ్రీజ గారు ఏంటంటే గడ్డి పూసలో తీసి పాడేస్తారా, మేము ఎందుకు చేయాలి, కెప్టెన్ అయితే అథారిటీ ఎక్కువ, మేము అన్నీ అన్నారు. మరి ఇప్పుడు ఏమైంది? ప్రియా గారు మానిటర్ కదా, వచ్చి చూసుకోవాలి కదా. అప్పుడు ప్రతిదానికి వచ్చేసి మీరు ఇది చేయకూడదు, మీరు అది చేయకూడదు, ఆడ గ్యాప్లు ఇవ్వాలన్నా ఇవ్వకూడదు, ఇవ్వను, వీళ్ళకి ఇవ్వాలన్నా ఇవ్వనని వారు. మరి ఇప్పుడు ఏమైంది? మనీష్ గారికి ప్రియా గారికి కోల్డ్ వార్ జరుగుతుందండి. మనీష్ అంటున్నాడు తను ఉండి మానిటర్ చేసి వండిస్తుంది కదా ఫుడ్ నేను తిన్నాను, ఇదిగోండి హరీష్ మొదలుపెట్టాడు నేను ఫుడ్ తిన్నాను. అది కామనర్స్ మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. నెక్స్ట్ అతని బాటలో మనీష్ గారు ఫాలో అవుతున్నారు. అతను ఫుడ్ వండితే నేను తిన్నాను, ప్రతిదానికి రిస్ట్రిక్షన్ పెడుతుంది. కనీసం ఒక యాపిల్ తీసుకోవాలన్నా ఒక బనానా తీసుకోవాలన్నా ఏదో తన దయాదాక్షలతో నేను తింటున్నట్టు బతుకుతున్నట్టు చెప్తున్నాను. అందుకే నేను తన ఫుడ్ మానిటర్ చేసేవరకు ఫుడ్ తిన్నాను మనోడు అలగడం మొదలెట్టాడు. గారు థమ్స్అప్ లేపుసారండి, పిల్లలు దాచుకుని వచ్చి ఇద్దరు కలిపి తాగేస్తున్నారు. అది కొంచెం క్యూట్గా ఉందండి. ఇక్కడ కూడా ప్రియ గారు ఆల్రెడీ ఫ్రిడ్జ్లో చెక్ చేసి అదిగో థమ్స్అప్లు తీసేశారు. ఎవరు తీశారు మనకు తెలుసు, దాన్ని కూడా పెద్ద ఇష్యూ చేసేస్తున్నారు. తర్వాత నాగ్ సార్ గారు వచ్చారండి. సాటర్డే ఎపిసోడ్ స్టార్ట్ అయింది. ఈ ఎపిసోడ్ అయితే ప్యూర్గా ఆడియన్స్ ఎపిసోడ్ అండి. ఆడియన్స్ మనసులో ఏముంది, వాళ్ళు ఏమేమి బాధపడుతున్నారు, ఏమేమి అడగాలనుకున్నారు అన్నీ నాగ్ సార్కి అయితే అడిగి పాడేశారు. ఈ ఎపిసోడ్లో నాగ్ సార్ అయితే ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. తర్వాత ఎలా ఉందని ఏషియా కప్లోని ఇండియా ఎలాగైతే డామినేట్ చేసిందో ఈ ఎపిసోడ్ నాగ్ సార్ గారు అలా డామినేట్ చేశారు, కడిగి పాడేశారు అంతే. కామనర్స్ రంగు పూసారు, అలాగే రంగు పూయలేదండి. మొత్తం ఆల్రెడీ ఎరుపు రంగుతో ఉంది, మొత్తం మొక్కలు ఎరిపెక్కిపోయినాయి. ఇప్పుడు కూడా వాళ్ళు రియలైజేషన్ అవ్వకపోతే, నాగ్ సార్ చెప్పిన కరెక్షన్స్ చేసుకోకపోతే ఇంకా వాళ్ళని ఎవరు ఏం చేయలేరండి. ఆల్రెడీ వాళ్ళకైతే అర్థమైపోయింది. చూద్దామండి ఎపిసోడ్. సుమన్ శెట్టి గారిని హెల్పింగ్ మ్యాన్ అని చెప్పి పొగిడాడండి, అది కూడా నిజమే. తన ప్రతి ఒక్కరు ఎవరు బాధలు ఉన్నా ఎవరెక్కడ తప్పు చేసినా తన వాయిస్ అయితే చెప్తున్నాడు, వాళ్ళు కన్సర్న్ చేస్తున్నారు. తర్వాత న్యూ కెప్టెన్ పవన్ అని ఎపిసోడ్ చెప్పడం జరిగింది. తర్వాత నాకు సరే డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చారు. కెప్టెన్ డిజర్వా అని ఎంతమంది అంటున్నారంటే మ్యాక్సిమం అందరు చేయలేస్తారండి. తర్వాత మనీష్ని అడిగారు, మనీష్ని రేట్ చేయలేదు, ఎందుకు అని కాదనుకున్నా. కెప్టెన్ డిజర్వ్ చేయడానికి అతని డిసిషన్ మేకింగ్ ఇంకా రాదండి. తను స్ట్రాంగ్ డిసిజన్ తీసుకుంటట్లేదు, ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు. మోనిటర్ని చేంజ్ చేయాలనుకుంటున్నాడు. మోనిటర్ చేంజ్ చేయలేదు అదేనా నాగ్ సార్ గారు, ఇవన్నీ వద్దు, నేను అడిగిందని చెప్పండి. అతను
డిజర్వా కాదా? వీళ్ళకి కామనర్స్కి ఎవరికి అర్థం కాలేదండి. ఏంటి ఏమడుగుతున్నారు నాకు సార్? వీళ్ళు ఏమో జోక్ అనుకున్నారు కానీ నాకు సార్గా సీరియస్గా అదన్నీ వద్దు. డిజర్వా కాదా? అప్పుడు మనీ అప్పుడు ఒక్కొక్కరికి బల్లు వెలిగింది కామనర్స్కి. ఓకే, అప్పుడు సంజయ్ గారు అండి, సంజయ్ గారు డైరెక్ట్గా చెప్పారు, అందులో డౌట్ లేదు. ఆ రోజే చెప్పారు, ఇప్పుడు కూడా చెప్పేస్తున్నారు. సార్ నాకు ఇప్పటికీ డౌట్ అండి, వై బర్నీ గారిని అవుట్ చేశారు? ఏ పాయింట్ మీద చేశారు? ఎందుకు? నేను అప్పుడు అడిగానండి, అప్పుడు రీతు గారు ఏమీ మాట్లాడలేదు. నాకు ఇప్పటికీ అదే డౌట్, అదే క్వశ్చన్, వై అతను ఎందుకు తీశారు? బర్నీ నీకు సంచాలకు న్యాయం చేశారంటే నాకు అయితే నా కరెక్ట్ డిసిజన్ అనిపించలేదు సార్. మరి అటువంటిప్పుడు నువ్వు ఎందుకు అడగలేదయ్యా? బర్నీ గారు మీరు అడగాలి కదా, మీరు అడగకుండా ఇప్పుడు మీరు తప్పైందని అక్కడ రేట్ చేస్తే అది తప్పో ఒప్పో ఈ కారణంలో మేము చెప్తాం. అసలు నువ్వు అడగకుండా ఉంటే నీకోసం నువ్వు స్టాండ్ తీసుకోకపోతే మేము ఎందుకు అడగాలయ్యా? అది కదా సార్, సంచాలక్ డిసిజన్ ఫైనల్ అన్నారు కాబట్టి నేను అది రెస్పెక్ట్ ఇచ్చి నేను ఆర్గ్యుమెంట్ చేయలేదు. ఈ కారణంలో అడుగుదాం అనుకున్నాను. ఈ కారణంలో అడగదామండి, అప్పటికప్పుడు అడగాలి కదా. నేను ఒక స్పోర్ట్స్ పర్సన్గా నేను స్పోర్టివ్గా తీసుకున్నాను సార్, తీసుకో తప్పు లేదు, కానీ తప్పు ఉన్నప్పుడు అడగాలి కదా. నాకు సరిగా చెప్పడం జరిగింది. ఈసారి ఏది జరిగినా మీరు మీ స్టాండ్ తీసుకోండి, అడగండి, అప్పుడు అది తప్పు ఒప్పు ఈ కన్నులు మేము చెప్తాం. మీరు అడగకపోతే మీకే లేనప్పుడు మేము ఎందుకు అడగాలయ్యా? ఇదైతే కరెక్టేనండి. మరి అతనికి అన్యాయం జరిగింది, అతను అడగాలి. ఏమన్నా అడిగాడు నా ఎందుకు చేశారు ఇదని రేట్ చేసాడు. అలా చేస్తే ఇంకా ఆడియన్స్లో గ్రాఫ్ పెరుగుతుంది. నువ్వు ఇంకా అక్కడి నుంచి వచ్చి నెక్స్ట్ గేమ్ ఎందుకు స్టాప్ చేశారు అనే రీజన్ కళ్యాణ్ గారిని అడిగారు. ఇతనికి ఇంకా అర్థం కాలేదు. అంటే సార్ వాళ్ళు సంచాలకు చెప్పిన మాట ఏం లేదు కాబట్టి స్టాప్ చేసాడు అన్నాడు. కన్ఫ్యూజ్ అయిపోయారండి. అందుకే కన్ఫ్యూజన్లో తను ఆఫ్ చేయని అది కాదు, ఎందుకు ఆఫ్ చేశారన్నది నేను వీడియో చూపిస్తాను. వీడియో చూసిన తర్వాత మీరు చెప్పండి అని వీడియో చూపించారు. వీడియోలో ఏంటంటే రీతు గారు స్టాప్ అని అన్నారు. స్టాప్ అని అన్న తర్వాత బర్నీ గారు రాశారు. ఇమీడియట్గా పవన్ కూడా రాయడం జరిగింది స్టాప్ చెప్పిన తర్వాత. కానీ రీతు గారు ఏం చేశారు, బర్నీ గారినే అవుట్ ఆఫ్ గేమ్ తీసేశారు. పవన్ ఇంకా ఛాన్స్ ఇచ్చారు, ఎందుకంటే అప్పుడు పవన్ ఆల్రెడీ ఫుల్ షర్ట్ రెడ్ అయిపోయింది. మరి ఇప్పుడు పవన్ స్టాప్ చేయకపోతే బర్నీ గారు ఉండిపోతారు, పవన్ అవుట్ అయిపోతాడు. మరి తన ఇంటెన్షన్ ఏంటి? తన బాయ్ ఫ్రెండ్ని జాన్ జిగిరిని కెప్టెన్ చేయాలని ఆల్రెడీ శబ్దం తీసుకుంది రాజ్మాత లాగా. అలాగే అతను కెప్టెన్ చేయడానికి అవకాశం దొరికేసింది, చేసింది. బర్నీ గారిని అవుట్ చేసింది. మన ప్రియ గారు ఇక్కడ బిస్కెట్ అయిపోవడానికి సార్ అని చేరేసింది. అడిగారు చెప్పమ్మా ఇక్కడ ఎవరు తప్పంటే, సార్ ఇక్కడిది ప్రీతు గారిది ఏం తప్పలేదండి, అప్లై చేయొద్దని చెప్పిన తర్వాత కూడా చేశారండి, అందుకే అయితే మళ్ళీ ఒకసారి వీడియో చూడమ్మా, ఒకసారి వీడియో చూపించారు సార్. అయితే ఈ వీడియోలో నాకు కనిపించింది, మాకు ఒక సైడే కనిపించిందండి, రెండో సైడ్ నాకు కనిపించలేదు. మరి అటువంటిప్పుడు నీ ఎందుకు ప్రియ గారు? ఇప్పుడు నువ్వు అంతా కరెక్ట్గా చూస్తేనే చెప్పాలి. నేను అన్ని వైపులో చూశాను, నాకు చూడడంలో నాకు తప్పు ఏం లేదు, బర్నీ గారే తప్పు చేశారని చెప్పాలి. మీరు ఒక మూలలో కూర్చొని ఒక వైపు కనిపించింది చెప్పేశారంట. మీరు అలా చెప్పడం వల్ల, మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల గారు రీతు గారు ఆ డిసిజన్ తీసుకున్నారు. నాకు సపోర్ట్ ఉంది, రేపు పొద్దున్న నాకు సార్ అడిగినా వీళ్ళు చెప్పారు సార్, వాళ్ళు చెప్పడం వల్ల నేను ఒక వైపు చూశాను, రెండు వైపు చూడలేదు, వాళ్ళు ఒక వైపు చూశారు, నేను ఒక వైపు చూశాను, అందుకే మేము డిసిజన్ తీసుకున్నానని చెప్పడానికి వీలుగా ఉంటుందని తను తీసేసుకుంది. మీరేమో గొర్రెల్లాగా మీరు చెప్పేశారు. అంటే మీ ఇంటెన్షన్ ఏంటి? బర్నీ గారిని వచ్చేసాలి. మీకు ఏంటంటే బర్నీ గారు మీ టీంలో ఉన్న మీకు నచ్చట్లేదు, ప్లస్ అతని మీద ఎప్పుడు ఫస్ట్ నుంచి మీకు గర్జి ఉంది, అతను స్ట్రాంగ్ ప్లేయర్, అతను పంపించేయాలని. ఇందులో మరి ఎవరు తప్పని అడిగితే మనీష్ గారు అన్నారు సార్, వీడియో ప్రకారం చూస్తే అయితే రీతు గారిది తప్పని ఒప్పేసుకున్నాడు. మనోడు ఏంటంటే మంచి దొంగ అండి, ఫస్ట్ దొంగతనం చేసిన తర్వాత వెంటనే ఒప్పేసుకుంటాడు, ఆ టైపు వెంటనే రియలైజేషన్ అయిపోయి ఒప్పేసుకున్నాడు. శ్రీజయ్ గారు అండి వచ్చండి, ఈవిడ ఇంకెప్పుడు రాలేదురా బాబు అనుకున్నా, వచ్చేసింది ఒక కవర్ డ్రైవ్ వేయడం ట్రై చేసి, సార్ మాకు ఒకవైపు నుంచే కనిపించింది సార్. మరి ఎవరు అడిగాడు మిమ్మల్ని? మరి ఆ రోజు అంతంత కేకలు వేసేసారు, గుడ్ సంచాలక్ అని చప్పట్లు కొట్టేశారు, గుడ్ డిసిజన్ అన్నారు, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అన్నారు, వన్ సైడ్ చేసేస్తున్నారు అన్నారు, పార్షాలిటీ చూపించేస్తారు. ఇన్ని అన్న తర్వాత ఈరోజు ఎలాగంటావమ్మా నువ్వు? ఒక సైడే చూసానండి, అవన్నీ చూడాలి కదా, మరి నీకు అన్నీ తెలుసు కదా, నీకు బిగ్ బాస్ అంటే అన్నీ తెలుసు,
నీకు వాళ్ళ ఫార్మేట్ ఎలా ఉంటుంది అన్నీ తెలుసు. మాకు తప్ప మీకు ఏం తెలియదు అన్నట్టు మాట్లాడినప్పుడు ఇవన్నీ చూసుకోవాలి కదా. ఒకళ్ళు నువ్వు పాయింట్అవుట్ చేసినప్పుడు 4,000 మనకు చూపిస్తాను, నువ్వు చూసుకోవాలి కదా. మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల కదా ఆ రోజు బర్నీ గారి గేమ్ పోయింది. ఇక్కడనే రితు గారు వీడియోలో చూపించారు, రితు గారు అప్లై చేయడం కూడా చూపించారు. రితు గారిని అడిగితే నేను స్టాప్ అని చెప్పాను. స్టాప్ తర్వాత ఫస్ట్ బర్నీ గారే చేశారు, ఆ తర్వాత పవన్ చేశారని అన్నం జరిగింది. తర్వాత రీతు గారికి ఒక వీడియో చూపించారు, పవన్ చాక్లెట్ ఇవ్వడం జరిగింది. ఆ చాక్లెట్ తింటూ నీకెందుకు ఈ వీక్ నేను కెప్టెన్ చేస్తాను కదా నేను అని మన రీతు గారు చెప్పడం జరిగింది. అదే వీడియో మన కళ్యాణ్కి చూపించారు. కళ్యాణ్ ఈ వీడియో ఎలా ఉంది, ఈ స్పీడ్ వీడియో ఎలా ఉందంటే ఏముంది సార్, తన మనోడికి ఇంకా అర్థం కాలేదు, చాక్లెట్ ఇస్తున్నారని అనుకుంటున్నారు తప్ప అతను అక్కడ రీతు గారు అన్నమాట మనోడికి అర్థం కాలేదు. తను కెప్టెన్ చేస్తానని అన్నదా లేదా, మేనిఫెస్ట్ చేసిందా లేదా, ఫస్ట్ నుంచి కెప్టెన్ చేస్తానని ఆ విషయం అయితే నాగార్జున గారు హైలైట్ చేయడానికి ట్రై చేశారు. మనోడికి ఇంకా అర్థం కావట్లేదు. ఆ తర్వాత అవును సార్ అన్నారని తర్వాత రియలైజేషన్ అయ్యాడు. తనుజ గారిని కూడా తనుజ గారు ఉపయోగించి తను కూడా చెప్పింది రీతు కెప్టెన్ చేస్తానని ఉంది ఫస్ట్ నుంచి. సంజన గారు అయితే వెంటనే మేడం అయితే మంచి హైలైట్ పాయింట్ చెప్పారు. సార్ ఇది అన్ఫేర్ అయ్యిందండి, అందుకే కెప్టెన్ పెట్టండి, మళ్ళీ 4 మధ్య గేమ్ పెట్టండి, ఎవరు బెటర్ అనుకుంటే వాళ్ళు కెప్టెన్ అవుతారని చెప్పింది. తర్వాత రీతు గారిని అడిగాను, అమ్మ ఇందులో నువ్వు వీడియో చూసావు కదా ఏమనిపించింది అని అడిగితే, సార్ ఫస్ట్ బర్నీ గారు అప్లై చేశారా, తర్వాత పవన్ చేస్తారు, నేను ఒకవైపు నుంచే చూశాను. అది కదమ్మా, నీకు సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి పవన్ మీద నువ్వు అతను చేసిన తప్పులేని కనిపించలేదు, ఓన్లీ బర్నీ గారి తప్పు జడ్జిమెంట్ అడిగారండి. ఇందులో మీకు ఏమనిపించింది చెప్పమన్నారు. ఆడియన్స్ అయితే ప్రియా, శ్రీజ, హరీష్, మనీష్ వీళ్ళు సాడిస్ట్లో బిహేవ్ చేస్తున్నారండి. ఆ రోజు గేమ్ అయినప్పుడు కూడా గుడ్ సంచాలక్ ఇది అన్నారు. వీళ్ళు టోటల్ ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఏదైతే ఆడియన్స్ ఫీల్ అవుతున్నారో అది కరెక్ట్గా చెప్పారండి. వాళ్ళకైతే మబ్బులు ఇడిపోయినాయి. ప్రియా గారు మళ్ళీ ఓవర్ యాక్షన్ అండి. నాగార్జున సార్ పక్కనే చెప్తారు, అమ్మ మీరు చేస్తుంది తప్ప అని. వీళ్ళకి అర్థం అవ్వదు ప్రియాకి, ఇంకా ఇదంటే అర్థం చేస్తుంది, అది కాదు ఇది కాదు అది. తర్వాత నాగార్జున గారు కూడా అన్నారు, ఆపండి అమ్మ మీరు తుత్తు కవర్లు ఇద్దరు ఇటు అనుకుని మాట్లాడుతున్నారు, ఇటు ప్రతి దానికి తగదమ్మా అని వచ్చేస్తారు. నాగార్జున గారు గట్టిగానే ఇచ్చారు. ఇంకా అర్థం కాదు వీళ్ళకి. విషయాలక్క ఎవరు తప్పు చేసినా తప్పే. మీరు అంటారు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ అని. ఇక్కడ మీరు అవుట్ సైడే కామనర్స్, వన్స్ మీరు హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత అలా ఈక్వల్, అందరూ హౌస్మేట్సే. మళ్ళీ మీరు కామనర్స్ సెలబ్రిటీ అంటే మాత్రం బాగోదని నాకు సార్ చెప్పడం జరిగింది. తర్వాత కాలచక్ర దాని టాస్క్లో బర్నీ గారు హిమాన్యుల్ పట్టుకుని అలా గట్టిగా హోల్డ్ చేసి పట్టుకున్నారు కదా. మరి ప్రియా మరి అప్పుడు బర్నీ గారు ఆడిన ఆట ఎందుకు మీరు ప్రెస్ చెక్ చేయలేదు, మీ టీం కోసమే కదా ఆడారు, అక్కడ హిమాన్యుల్ కదలకుండా అంత అలాగా హోల్డ్ చేసి పట్టుకున్నప్పుడు మీకు ఎందుకు అంత ఫీల్ అయిపోయారు, పట్టుకున్నప్పుడు మీకు మీ టీంని గెలిపించినప్పుడు అప్పుడు అతను మీకు మీ ఓనర్గా ఆడినట్టు అనిపించలేదా, ఓన్లీ రంగు పూసి టాస్క్లో మాత్రం అతను టెన్నిస్ తప్పు ఆడుతున్నట్టు ఓనర్ తప్పు ఆడతలేనట్టు మీకు అనిపించిందా అని చెప్తే, అది కాదు సార్, ఎందుకంటే నీకు బర్నీ గారు ఫస్ట్ నుంచి ఖర్చు ఉంది కాబట్టి అతను ఏం చేసినా తప్పు. చక్రం దాంట్లో పట్టుకున్నారు కదండి, ప్రియా గారు సంచాలకుగా ఉన్నారు, తనుజ గారు కూడా సంచాలకుగా ఉన్నారు. అందులో కళ్యాణ్ చేసింది 2 చేతులతో పట్టుకున్నాను, తనుజ గారు అవుట్ అని చెప్తే నేను పట్టుకోలేదు, 2 అని చెప్పి, అలా కాదు నువ్వు పట్టుకునే ఉన్నావు, నువ్వు అలా పట్టుకుని హ్యాండ్ చేయడం ఉండడం వల్ల అక్కడ పవన్ సమన్ శెట్టి గారిని కాల్ పట్టుకుని లాగేశాడు. లేకపోతే సుమన్ శెట్టి గారు అక్కడ ఇంకా ఒక గేమ్ రసవత్తంగా ఉండవచ్చు, ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా సుమన్ శెట్టి గారికి వెళ్ళడానికి. ఇక్కడ పవన్ కళ్యాణ్ అండి ఎంత చెప్పినా అర్థం కాదే. పెయింట్ పూసి దాంట్లో మీరు పవన్కి బర్నీ గారిని అవుట్ చేశారు. అక్కడ కానీ సంచలన కట్ డిసిజన్ తీసుకుని ఉంటే హిమాన్యుల్ కానీ బర్నీ గారు కానీ అవుతారు కదా. యాక్చువల్గా పవన్ అవ్వాలి, పవన్ ప్లేస్లోని
బర్నీ గారిని వీళ్ళు అవుట్ చేశారు. వాళ్ళిద్దరు ఉంటే ఇద్దరు ఎవరో ఒకటే అవుతుంది కదా. ఇప్పుడు ఏం చెప్పగలరు? ఇప్పుడు మీరు అంటున్నారు వాళ్ళు గ్రూప్ గేమ్గా ఆడారని అన్నారు. శ్రీజ ప్రియకి అన్నా జరిగింది గ్రూప్గా ఆడుతున్నారని. నాకు సార్ అన్నారు గ్రూప్గా అమ్మ గేము ఇప్పుడు నలుగురు గ్రూప్గా ఉన్నప్పుడు ఇద్దరిద్దరు గ్రూప్గా ఆడారు అన్నారు. మరి లాస్ట్కి ఎవరైనా ఒకలే ఆడాలి కదా, ఒకలే గెలుస్తారు కదా, ఎవరో ఒకలే కెప్టెన్ అవుతారు, నలుగురు అయిపోరు కదా, అప్పుడైనా ఇండివిజువల్గా ఆడతారు కదా. ఆ స్టార్టింగ్ ఎవరు స్ట్రాంగ్ ఉన్నా వాళ్ళు తీయడానికి ట్రై చేస్తారు, తర్వాత ఎవరు ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుని లాస్ట్ ఎవరు ఉన్నారో వాళ్ళు తీయడానికి చేస్తారు. అంతేగాని అలా రీతు తీయడం వల్ల ఈరోజు పవన్ కెప్టెన్ అయ్యారు. ఇక్కడ శ్రీజాకి ప్రియాకి అయితే కరెక్ట్గా ఇచ్చేసారు కలరు. మీరు ఇప్పటికైనా సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అనకుండా ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అని మీరు అర్థం చేసుకోండి. గేమ్ అది. తరండి హరీష్ గారికి వాళ్ళ వైఫ్ మెసేజ్ పంపించింది. ఎందుకంటే మన హరీష్ గారు భోజనం చేయకుండా అడుగుతున్నారు కదా, అతన్ని మళ్ళీ కన్ఫెషన్ రూమ్లో తీసుకువెళ్ళి డాక్టర్ వాళ్ళు చెప్తే ఫుడ్ తిన్నాడంట. ఇతనికైతే డైరెక్ట్గా ఇచ్చారు. నాకు సార్ నువ్వు హౌస్లో ఉంటావా వెళ్ళిపోతావా? అయితే బిగ్ బాస్కి రమ్మన్నా కదా, బిగ్ బాస్ అడుగుతున్నాడు నువ్వు హౌస్లో ఉంటావా వెళ్ళిపోతావు చెప్పు, నీ ఛాన్స్ నీది, ఉంటానంటే ఉండి వెళ్ళిపోతానంటే వెళ్ళిపో, ఇందులో ఎవరిని బతిమాలిది లేదని నాగార్జున సార్ స్ట్రైట్కి ఇచ్చారు. అలాగే తన వైఫ్ నుంచి మెసేజ్ వచ్చింది. వాళ్ళ వైఫ్ ఏమంటే ఇక్కడ బాగానే ఉన్నామండి మేము, మీరు గేమ్ ఆడండి, మీకు నేను మూడు మెసేజెస్ పెట్టి చెప్తాను. ఒకటి మీ పొజిషన్ ఏంటైనా చూసుకోండి, తర్వాత మీ ఏ పర్పస్ మీద హౌస్కి వెళ్ళారో అది చేయండి, తర్వాత హ్యూమర్ అని మనోడు ఎగ్రీ అయిపోయాడు. తర్వాత సుమన్ శెట్టి గారికి అంటే క్లాప్స్ పడ్డాయండి, ఆడియన్స్ క్లాప్స్ పెట్టారు. ఎందుకంటే నిన్న లాస్ట్ వీక్ అతను పర్ఫార్మెన్స్ బాగుంది, అలాగే ఆడియన్స్లో కూడా ఓటింగ్ బాగుంది. తర్వాత బొమ్మలో దాంట్లో కూడా ప్రియా గారు తీశారు, దానికోసం అడిగారు, తను పెట్టలాగే అన్ని ఇన్వాల్వ్మెంట్ చేస్తానన్నారు. తర్వాత ఇమాన్యుయల్ అడిగారు, ఇమాన్యుయల్ హ్యూమన్ నువ్వు బాగా ఆడావయ్యా, మరి ఎందుకు ఎమోషనల్ అవుతున్నావు? గేమ్లో ఎమోషనల్ అవ్వకూడదు, ఎవరైనా లేడీస్ పట్ల చూసిన కన్సర్న్ బాగుంది, వాళ్ళు అవ్వాలనుకోవడం తప్పులేదు, మరి నీ గేమ్ పోగొట్టుకున్న వాళ్ళు చేయడం కూడా తప్పే కదా. రాము గేమ్ ఇచ్చేస్తే నీకెందుకు, నీ గేమ్ని వాడు, ఇలా సాక్రిఫైస్లు అవి చేసుకోదని హిమ్ము గారికి కూడా ఒక చిన్న హింట్ ఇచ్చారు. భరణి గారు ఆర్గ్యుమెంట్ చేయకుండా ఆగకూడదు, అతను తప్పు, నువ్వెందుకు నీ గేమ్ ఆపుకోవడం, అలా ఆపుకోవద్దు, ఎవరి గేమ్ ఆడండి, ఫైనల్గా ఎవరో ఒకరు విన్ అవుతారని చెప్పారు. ప్లస్ రాముని సైలెంట్ కిల్ అన్నాడు. నిజమే, లాస్ట్ గేమ్లో తను సైలెంట్ కిల్ చేసాడు. అతనికి తెలుసు, రీతో అతను డిస్కస్ చేసుకుని అదే మాకు చెప్పొచ్చు కదా. వాళ్ళు అడిగినప్పుడు అసలు మాట్లాడకుండా అలాగే తర్వాత చెప్తే ఎవరు నమ్ముతారు? అప్పటికప్పుడు చెప్పుంటే నమ్ముతారు. నువ్వు సైలెంట్గా ఉండి గెలిచేసావయ్యా, సైలెంట్గా ఉండి ఓనర్ అయిపోయావు నువ్వు నా సార్ సెటిల్ వేసి తర్వాత రాము గారిని పొగడడం జరిగింది. నువ్వు హరీష్ పట్టు చూపించావు కదా, నేను బిగ్ బాస్ని సెలెక్ట్ చేశారు, అప్పుడు నువ్వు హరీష్ని తినమని అడిగావు, తినలేదు, తర్వాత అదే పాయింట్ మీద నువ్వు నామినేట్ కూడా చేసావు, అది కరెక్ట్, అలాగ ఉండాలి, అలాగా వాడు నువ్వు మనిషి హరీష్ని ఫాలో అయిపోతుందంటే ఫుడ్ తినమంటే తినడం మానేసా, అలా ఎవరు ఉండి తినడం మానేసా, అలగడం ఏంటి హౌస్లోని అని చెప్తే సార్ నాకు చాలా బ్యాగేజ్ ఉంది సార్, నేను చెప్పలేకపోతున్నాను, ఉంటే చెప్పుకోవయ్యా, చెప్పుకుని దించుకో మనసులోని, అలా ఫుడ్ దగ్గర అలాగే బాగోదని చెప్పాడు. ఓనర్స్ గేమ్ ఎలా ఆడుతుందంటే సార్ వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు సార్, వాళ్ళు కన్నింగ్ ఆడుతున్నారని మనం చెప్పడం జరిగింది. తర్వాత సంజన ఫ్లోర్ ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయి చెప్పారు అలాగ ఉండాలి అన్న. సంజన గారు నాగార్జున గారిని సార్ మీ డ్రెస్ బాగుంది అది అన్న జరిగింది. పూజా గారికి అయితే క్లాప్స్ జరిగినాయి, ఆడియన్స్ నుంచి క్లాప్స్ వచ్చింది. నువ్వైతే క్లియర్గా ఉన్నావమ్మా, ఎందుకమ్మా అది సపోర్టింగ్ గేమ్లో సపోర్ట్ తీసుకోవాలి, కానీ సపోర్ట్ లేకుండా నువ్వు ఎలాగా ఆడదా ఉంటే కొన్ని సపోర్ట్ తీసుకోవాల్సిన సపోర్ట్ తీసుకో. తర్వాత నువ్వు హరీష్ గారిని కన్సల్ట్ చేసినది చాలా బాగుంది, అలా అమ్మలా చేసావు చెప్పావు, అదైతే చాలా బాగుందమ్మా, కొంచెం ఎమోషనల్ అవుతున్నావు, ఎమోషనల్ అవ్వకుండా గేమ్ మీద ఫోకస్ చేయని చెప్పారు. కళ్యాణ్కి అయితే రెడ్ కలర్ పూసారండి, రెడ్ కలర్ పూసి మనవాడికి లెఫ్ట్ రైట్ ఇచ్చారు. కాలచక్ర వాహనాలు చేసింది కరెక్ట్ అనుకుంటున్నాం అంటే, లేదు సార్ నాది కరెక్టే సార్, అది సంచలకు చెప్పారండి. మరి సంచలకు చెప్పిన తర్వాత నువ్వు ఎందుకు వెళ్ళలేదు, ఇంకా గేమ్ కంటిన్యూ చేసే కదా, అప్పుడు వీడియో చూపించిన తర్వాత ఓకే సార్ నాట్ ఫేర్ అన్నాడు, మన ముందరే తప్పుకోలేదు, మన తనుజ గారే ముందే చెప్పారు అని ఆర్గ్యుమెంట్ చేయడం ఆర్గ్యుమెంట్ కదయ్యా, 2-3 నిమిషాల్లో ఎలా హ్యాండ్ చేంజ్ చేసుకోవచ్చు అన్నారు, కానీ అట్టుకుని ఉండమని చెప్పలేదు,
నేను వితిన్ 2-3 మినిట్స్లో చేస్తానండి అన్నాడు. ఎక్కడ చేసావయ్యా? అప్పుడు సంజన గారు కూడా అన్నారు, సార్ అలాగైతే నేను కూడా అవుట్ కాదు, నేను 2-5 మినిట్స్ లోపలే చేస్తాను, నన్ను అయితే అవుట్ చేస్తారు సార్. తను ఇలా నేను ఈ పక్కన చూస్తున్నాను సార్, తను పట్టుకున్నాడు కానీ వెంటనే చేంజ్ చేసేసారు కదా. ఈవిడికి ఇంకెంత చెప్పినా అర్థం కాదు, అదే పాట అదే మాట డిస్కస్ మీద. ఈవిడ చేస్తుందండి, ఈవిడ ఫాలో అవ్వదు. ఎప్పుడు సంజన మీద, మీ సంజన మీద పడండి, మీకు ఏమట్టుకు ఎక్కిపోద్ది. నీకు శ్రీజాకి అయితే ఆల్రెడీ ఈరోజైతే ఎపిసోడ్లో మా ముఖం అయితే మాడిపోయింది. నువ్వు చేసింది కరెక్టా కదా, సంచాలకు చేసింది కరెక్టా కదా అంటే, సార్ నేను వాళ్ళు చేసిన అన్ఫేర్ అండి, నేను చేసిన తప్పే అని మనోడు ఒప్పించుకున్నాడు. తర్వాత ప్రియాకి వీడియో చూపించారు, సుమన్ శెట్టి గారు వీడియో చూపించారండి. అతను కొడుతున్నారు అన్నారు. అతను షర్ట్నే కొట్టారు, అది క్లియర్గా కనిపించింది, అది కూడా అడగడం జరిగింది. మరి తను కూడా షర్ట్నే కొట్టారు కదా, మరి తను ఎందుకు అవుట్ చేశారంటే, సార్ నేను ఇలా చూసినప్పుడు సంజన చేయి తగిలింది అనుకున్నాను. తగిలిందని నువ్వు ఎలాగ ఇమాజిన్ చేసుకుంటావమ్మా, మీరు ఊహించేసుకోండి, నువ్వు శ్రీజ అన్నీ ఊహించేసుకుని నువ్వు హాల్లోనే చెప్పండి, అప్పుడు అవతలకి అన్యాయం జరిగిపోతుంటే. నేను సారీ చెప్తున్నాను సార్. అప్పుడు సుమన్ శెట్టి గారు వేసారు డైలాగ్, అమ్మ నువ్వు సారీ చెప్తున్నా బాగానే ఉంది, మరి నువ్వు నన్ను తీయడం వల్ల నా గేమ్ పోయింది, నాకు ఎప్పుడు ఓనర్ పోయారు, ఇప్పుడు నాకు ఓనర్ అవ్వే అవకాశం నాకు ఇచ్చే, నీ సారీ నేను తీసుకుంటాను, ఇది కూడా కరెక్టే కదండి. మరి మీరు చేస్తే దానివల్ల అతను నష్టపోయాడు, ఇప్పుడు అతను నష్టాన్ని ఎవరు పూస్తారు? సారీ చెప్తే సరిపోతుందా? లెఫ్ట్ రైట్ ఇచ్చారు. ఏటమ్మా నువ్వు పచ్చితో తుత్తు దద్దత్త అని దూరిపోతావు నువ్వు ప్రియా, ప్రతిదీ తెలుపు, మీకు అన్నీ తెలుసు అంటారు కదా, మరి ఏంటి మీరు ఆ రీతో అన్ఫేర్గా చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? సంచాలక తప్పు చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇక్కడైతే ప్రతి దాంట్లో వచ్చి తుత్తు దద్దత్త ఎంటర్ అయిపోతూ ఉంటారు. నాగేశ్వర లెఫ్ట్ రైట్ ఇచ్చారు. ఆడియన్స్ ఏమనుకుంటున్నారు, సేమ్ అక్కడైతే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఓనర్స్ అయితే రొంగ పడ్డది, టెనెంట్స్కి అయితే పర్లేదు, ఎందుకంటే ఓనర్స్కి స్ట్రాంగ్గా ఇవ్వాలనుకున్నారు, ఇచ్చారు. ఇక్కడ నుంచి హైలైట్ చేశారు. ఇప్పుడు దాకా ఆడియన్స్ ఏమనుకుంటున్నారో ఫీల్ అవుతున్నారో, ఇక్కడ ఆడియన్స్ మనసుని అయితే గెలిచారు. నాగేశారు ఏం చేశారంటే, టెనెంట్స్నేమో ఓనర్స్ చేశారు, ఓనర్స్నేమో టెనెంట్స్ చేశారు, గేమ్ని చేంజ్ చేశారు. మరి నెక్స్ట్ వీక్ నుంచి అయితే గేమ్ ఒక రకంగా ఉంటుంది. సంజన మేడం ఏమనుకున్నా జరుగుతుంది, సంజన గారు అయితే హ్యాపీ. ఎక్కడ అన్నారండి డబుల్ హౌస్ డబుల్ దోశ అని, ఏంటి బాబు డబుల్ హౌస్ డబుల్ దోశ అన్నాను అనుకున్నాను. ఏంటంటే గేమ్ చేంజ్ చేస్తానని అర్థమైంది. ఇక్కడి నుంచి ఉంటుంది శ్రీజ ప్రియ అన్న, మాకు ఇదే కావాలి చూదురుగానండి, ఇదే కావాలి, మీరు ఎలా చేశారో వాళ్ళు ఏం చేస్తారో చూదురుగానే ఇప్పుడు తెలుస్తుంది అట్లా అసలైన గేమ్. మీ ట్రూ కలర్స్ అమ్మను కూడా ఓనర్స్నే చేశారు, ఎందుకంటే వాళ్ళు టెనెంట్స్ నుంచి ఓనర్స్కి వెళ్ళారు కదా, కాబట్టి వాళ్ళని ఓనర్సే చేశారు. ఇదండి ఈ ఎపిసోడ్ హైలైట్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. ఓకే.